నమస్కారం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అఫ్ కోర్స్ మీరు బాగుంటాం, మేము బాగుంటాం. యా, సో ఫుల్ బిజీగా ఉన్నారు, అసలు ఎక్కడా కూడా మాకు దొరకట్లేదు చెప్పాలంటే. Yes అండి. సో ఏంటి అసలు సినీ లైఫ్ అనేది మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి? ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఎస్తర్ గారు మేము చూస్తూ ఉంటాం జనరల్గా, ఓకే చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాం ఇట్లా రెగ్యులర్గా, కానీ అసలు సినీ ఫీల్డ్ వైపు అసలు ఎట్లా వచ్చారు, అసలు ఎవరు సపోర్ట్తో వచ్చారు ఏంటి, ఇది మాకు ఇవాళ అందరి ముందులో రివీల్ చేయాలన్నమాట. ఎస్, ష్యూర్. సపోర్ట్ నేను అంటే ఎప్పుడు అంటుంటాం, మా మమ్మీ అంటుంటారు, నేను కూడా నమ్మింది అదే, మన ఇద్దరు నమ్ముతూ మన జర్నీ, నా లైఫ్లో మెయిన్ జర్నీ ఎవరు ఇప్పుడు దాకా నా జర్నీ ఎవరంటే నా మదర్, నేను. ఓకే. నాన్నగారు ఉన్నారు, బట్ నాన్నగారు వాజ్ ఆల్వేస్ అబ్రాడ్. అండ్ ఇప్పుడు కూడా ఉంటే కూడా హీఈస్ నాట్, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అలా అంటారు కదా, సో ప్రత్యక్షంగా నాతో కనెక్ట్ అయ్యి నాతో జర్నీ చేసింది మా మదర్. ఫాదర్ హ్యాస్ బీన్ అ బ్యాక్ సపోర్ట్ ఫర్ us. సో ఎప్పుడు మన థాట్ ఎలా ఉంటే అంటే ఫేవర్ ఉంటే దేవుడిది ఉండాలి, లేదా మమ్మీది డాడీది ఉండాలి. దానికన్నా ఫలానా XYZ ఎప్పుడు వచ్చి నేను నీకోసం ఇలా ఫేవర్ చేశానని చెప్పేటట్టు ఉండకూడదని ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉంటుంది అనుకుంటున్నాను నేను. మన ప్రయత్నం కూడా అలాగే ఉండే. సో ఆల్వేస్ వెన్ యూ ఆస్క్ అ ఫేవర్, ఆస్క్ ఇట్ టు గాడ్. దేవుడితో అడుగు, దేవుడు ఇస్తే ఓకే. మనుషులతో ఎక్కువ బ్రతిమలాడటం, రిక్వెస్ట్ చేయడం అది ఎక్కువ రోజులకు కాదు. చేసినా ఏదో ఒక రోజు, చాలా తక్కువ మంది ఉంటారు హూ విల్ నాట్ టెల్ ఇట్ టు యూ, నేను నీకు చేశాను. ఎంత క్లోజ్ మనిషి అయినా ఏ ఒక్క రోజుకి వచ్చి చేస్తారు నీకోసం ఎంత చేశాను అని చెప్తారు. అలాంటి ఒక ఫేవర్ లేకుండా రావాలి, ప్యూర్ మెరిట్తో, వితౌట్ ఫేవర్, హార్డ్ వర్క్ రూట్తో రావాలనేదే మన ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఉండే. అండ్ ఇప్పుడు దాకా అదే నడుస్తూ ఉంది. సో రియల్ సపోర్ట్ ఇస్ మై మదర్. And in the journey, I think journey was God. Next was God only. First was God, then was mother. Because talent ఇచ్చింది దేవుడు, ఇస్తారని మనకు తెలియదు. మదర్ కి ఇంట్రెస్ట్ ఉండే. షీ వాజ్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఆమె చిన్నప్పుడు స్కూల్లో, ఇప్పుడు దాకా ఆమె స్టిల్ అలుమ్నై వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ క్రియేట్ చేస్తుంటే ఆమె గురించి పోయమ్స్ రాస్తున్నారు బ్యాచ్ మేట్స్. సో షీ వాజ్ స్పోర్ట్స్ ఛాంపియన్, స్ప్రింటర్ ఉండే. సో షీ హెస్ గాన్ టు తాలూక్ లెవెల్, స్టేట్ లెవెల్లో షీ వాజ్ ఛాంపియన్. సో స్కూల్లో రికార్డ్ ఉండేది. సో షీ వాజ్ ఆల్వేస్ అవుట్ గోయింగ్, అచీవింగ్, సింగింగ్, డాన్సింగ్లో, డ్రామాస్లో షీ వాజ్ ఆల్. సో నేను పుట్టినప్పుడు మా మదర్ ఆల్రెడీ అలా ఉన్నారు కదా. సో ఒక రోల్ మోడల్గా ఇంట్లో ఆమె పాడుతుంది, ఎక్కడైనా ఇంట్లో ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే MC చేసుకుంటుంది. షీ టు డూ MC, షీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఫంక్షన్స్. మా నానమ్మ అండ్ మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ది 50th వెడ్డింగ్ యానివర్సరీకి మా మదరే MC, మదరే మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్. సో ద హోల్ ఫ్యామిలీ యూస్ టు డిపెండ్ ఆన్ హర్ అండ్ షీ వాజ్ మై మదర్. సో ఐ యూస్ టు సీ హర్ అండ్ గ్రో కదా. సో ఆ లీడర్షిప్ క్వాలిటీ కానీ, అండ్ మా నాన్న ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు. సో ఐ గ్రూ అప్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ వెరిన్ సింగింగ్, డాన్సింగ్, లీడర్షిప్, మాట్లాడడం, అవుట్ గోయింగ్, ఇవన్నీ మన ఫ్యామిలీ దగ్గరలోనే ఉంది. సో నేను కూడా రెసిప్రోకేట్ అవుతున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను, నేను డాన్స్ చేస్తే, నేను ముందుకు వెళ్తే కాదు వద్దు వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళు అని చెప్పేవాళ్ళే ఉన్నారు. సో ఆ సపోర్ట్తో ముందుకు వెళ్తూ వచ్చాను. బట్ మా మదర్ ఏమనుకున్నారంటే వాళ్ళ టైంలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక హాబీ, అమ్మాయికి ఇష్టం, ఇంట్లో వరకు చేయొచ్చు అనే వారికి మాత్రమే ఉంది, కానీ ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలనేది ఎవరు ఆలోచించలేదు. కానీ నాకు వచ్చేటప్పుడు మై మదర్ థాట్ ఇట్ దాట్ వే. ఓకే, నా కూతురికి ఇష్టం ఉంటే ఆమె కూడా జస్ట్ ఇంటి ఆంగన్లో, ఇంటి హాల్లో మాత్రమే కాకుండా దానికన్నా ముందుకు వెళ్ళాలి, ప్రాపర్ ట్రైన్డ్ ఆర్టిస్ట్గా ఎదగాలని ఆమె ప్రాపర్గా దాన్ని ఒక పట్టుకుంది ట్రాక్. షీ సెడ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ఏదో ఊరికే క్యాజువల్గా కాకుండా నీకు నిజంగా ఇష్టం ఉందా నేర్చుకో, స్టెప్ 1 స్టెప్ 2 లాగా నేర్చుకో. సో నాకు ఎన్రోల్ చేసింది. నేను మ్యూజిక్ క్లాసెస్, సో పియానో క్లాసెస్, పియానోలో 8 grades చేసుకున్నా ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి. కర్ణాటిక్ వోకల్స్లో అరంగేట్రం చేసుకున్నా, జూనియర్ ఎగ్జామ్స్ చేసుకున్నా, ప్రాపర్ ఎగ్జామ్స్ ఇచ్చి అలా ట్రైన్డ్ సింగర్. తర్వాత క్లాసికల్ డాన్స్, భరతనాట్యంలో నేర్చుకున్నా, జూనియర్, సీనియర్, అరంగేట్రం అన్నీ చేసుకున్నా. చేస్తూ పేరు వచ్చింది. అది మళ్ళీ గాడ్స్ బ్లెస్సింగ్. ఇప్పుడు మదర్ అలా గైడ్ చేస్తే చేసిన ప్రతి దానికి ఫలం ఇచ్చింది దేవుడు. సో అది అంత చిన్న ఏజ్లో చేసేటప్పుడే మ్యాంగ్లూర్ వరకు నేను చాలా పాపులర్. స్కూల్ టైంలో ప్రతి ఇంటర్ స్కూల్, ఇంటర్ చర్చ్, ఇంటర్ ఏది ఉంటే కూడా నేనే క్యాండిడేట్. ఎవరున్నారంటే ఎస్తర్ ఉంది కదా, చర్చ్ వాళ్ళు కూడా పంపిస్తున్నారు, స్కూల్ వాళ్ళు కూడా పంపిస్తున్నారు, ఎక్కడెళ్తే గెలిచి వస్తున్నాను. సో అప్పుడు నేను పుట్టి పెరిగింది అబ్రాడ్లో. నా ఈ ఇంట్రెస్ట్ కోసం మా మమ్మీ, షీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎయిర్పోర్ట్, సివిల్ ఏవియేషన్లో వర్క్ చేస్తుండే. ఒక హై పొజిషన్ జాబ్ని నా కోసం వదిలేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు. నాన్న అక్కడే కంటిన్యూ అయ్యారు. ఎవ్రీ ఇయర్ పండగలు, హాలిడేస్ ఉన్నప్పుడు అంతా వీ యూస్ టు మేనేజ్. బట్ నా ఒక్క ఫ్యూచర్ కోసం నా పేరెంట్స్ సాక్రిఫైస్ చేశారు వాళ్ళ యూత్ని, వాళ్ళ ఫ్యూచర్స్ని, నా ఫ్యూచర్ బాగుండాలని.
సో అలా తీసుకొస్తే దేవుడు కూడా ఓకే మీరు ఇంత చేస్తున్నారా, నేను కూడా మీకు ఇస్తానని చెప్పి చేసిన ప్రతి ప్రయత్నంకి ప్రతి అక్కడ నేను వెళ్తే ఫస్ట్ ప్లేస్ నాకే. సో ఒక 8 years 9 yearsకి వచ్చేసరికి పాపులర్ నేను మ్యాంగ్లూర్లో. ఎవ్రీబడి న్యూ, ఆల్ మై బ్యాచ్ మేట్స్. ఇప్పుడు కూడా ఎంతో మంది నా స్కూల్ కాదు, నా క్లాస్ కాదు, నా టైంలో వేరే స్కూల్లో చదివిన వాళ్ళకు కూడా నేనెవరని తెలుసు, బికాస్ వీ యూస్ టు మీట్ ఇన్ కాంపిటీషన్స్. సో నువ్వు అదే కదా, అవును ఎస్తర్ కదా, ఎస్తర్ ఉంది అని చెప్తే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో ఆ పేరు కట్ చేసుకుంటారు. నేను దీన్ని ప్రతి ఇయర్ ఆమెనే గెలుస్తుంది, మళ్ళీ ఎందుకు స్టేజ్ లో వెళ్ళి ఆమెనే విన్నారు కదా, వదిలే మన పేరు కట్ చేసి అని కూర్చునే వాళ్ళు. సో అక్కడ లోకల్ కంపోజర్స్, లోకల్ పాపులర్ ఉన్న ఆర్టిస్ట్, రైటర్స్, డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళందరూ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలైతే ఎస్తర్. సో బేబీ ఎస్తర్గా మ్యాంగ్లూర్లో ఒక బ్రాండ్ అయిపోయింది. ఏది కూడా ఇప్పుడు దాకా చిన్నపిల్లల సింగింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కొంకణిలో ఉంటే దాంట్లో ఫస్ట్ వచ్చిన పాట కూడా ఒరిజినల్ సింగర్ నేనే ఉంటాను, సెకండ్ వచ్చిన వాళ్ళ ఒరిజినల్ సింగర్ కూడా నేనే ఉంటాను. సో ఇప్పటికీ కూడా ఒక జనరేషన్ చిన్నపిల్లల పాట పాడాలంటే అది ఎస్తర్ పాటలే. అనుకోలేదు, అంటే లుకింగ్ బ్యాక్ అలా కనిపిస్తుంది, కానీ అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఇంత పెద్ద చేస్తున్నాం అనేది తెలియదు. చేస్తున్నాం అంతే. ప్రతి సింగర్ బేబీ సింగర్ కావాలి అనగానే ఎస్తర్కి ఒక. మళ్ళీ క్లాసికల్ డాన్స్ లో ఏదైనా హిందూ ఫెస్టివల్స్, కృష్ణాష్టమి వచ్చేటప్పుడు కృష్ణ ఎస్తర్, ఇంకేదైనా అయితే ఎస్తర్. సో అన్ని కమ్యూనిటీస్లో హిందూ క్రిస్టియన్ అని కాకుండా ప్రతి టెంపుల్స్లో, ప్రతి టెంపుల్లో ఐ హావ్ పర్ఫార్మ్డ్. మ్యాంగ్లూర్లో ఉన్న అన్ని, ఈవెన్ ఇది ఉంది కదా శ్రవణబెళగుళ, అది ఎవ్రీ 12 years విసర్జన చేస్తారు. విసర్జన కాదు, ఏమంటారు, మస్తకాభిషేకం చేస్తారు. సో ఆ మస్తకాభిషేకంకి ఐ హావ్ పర్ఫార్మ్డ్ ట్వైస్. అంటే 12 years తర్వాత అయినా ఐ యూస్ టు బి బాహుబలి. హైట్, పర్సనాలిటీ వల్ల ఆయన ఎందుకు ఆ దీక్ష తీసుకున్నాడు అనే ఫుల్ ఒక స్టోరీ భరతనాట్యం బ్యాలే ద్వారా మన స్కూల్ హ్యాడ్ ప్రిపేర్డ్. సో దానికి బాహుబలి నేనే, భరతుడు చేంజ్ అవుతుంటారు ప్రతిసారి. అది ఎత్తేది ఉంది, అంటే అంత చేస్తారు, యుద్ధం చేస్తారు 3 times ఆఫ్ అదే, అంటే దృష్టి యుద్ధ, జల యుద్ధ అండ్ దెన్ మల్ల యుద్ధ. సో మల్ల యుద్ధ చేసేటప్పుడు లాస్ట్ కి కోపంలో ఎత్తి నేను చంపేస్తాను నా అన్నయ్యని అని ఒక కోపం, రోషం వస్తుంది. ఆ రోషం వచ్చేటప్పుడు ఆయనకి రిలైజ్ అవుతుంది, నేను నాతో పుట్టిన అతన్నే ఒక రాజ్యం కోసం చంపుతాను, అసలు ఏంటి ఈ లోకం ఏంటి, వాట్ ఈస్ దిస్ వరల్డ్ అని ఆలోచించి అప్పుడు తన్ని కింద దించేసి కాళ్ళలో పెడతాడని చెప్తాడు. ఇది కాదు, నేను ఇవన్నీ వద్దు నాకు, నువ్వే అంత చూసుకొని చెప్పి ఆయన అడవికి వెళ్ళిపోతారు. ఓకే. సో అదంతా కాన్సెప్ట్ నేను అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే ఇవన్నీ ఐ హావ్ బీన్ అ హీరో, నాట్ ఎవన్ అ హీరోయిన్. అర్థమైంది. ఓషన్ ఆఫ్ పీపుల్. అండ్ వాళ్ళందరూ నేను అబ్బాయి అనుకునే వాళ్ళు, ఎందుకంటే అంత హైట్ ఉండరు కదా, నాకు చిన్నప్పుడే హైట్ ఎక్కువ, హైట్ పర్సనాలిటీ 2. సో అందరూ నాకన్నా ఆ భరతుడు ఏజ్ సమ్ టైమ్స్ మ్యారీడ్ అమ్మాయిలు అంతంత ఉంటే కూడా నేను 8th 9th స్టాండర్డ్కే మంచి హైట్. సో అందరూ డ్రామా అయ్యాక వస్తారు, బ్యాలే అయ్యాక ఎవరు 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 అబ్బాయి అంటే నేను లేదండి, నేనంటే అమ్మాయి చేసిందా, అమ్మాయి బాహుబలి చేసిందా అని అడిగేవారు. సో ఆ హీరోయిజం అంటే ఏంటి, ఆ ఫ్యాండమ్, ఆ స్టార్డమ్, ప్రతి సంవత్సరం నేనే వెళ్ళేసరికి వాళ్ళకు కూడా ఒక పరిచయం. ఓ అమ్మాయి చేస్తుంది తెలుసా, మన మస్తకాభిషేకంకి బాహుబలి ఎవరు తెలుసా, అమ్మాయి అని. అది చిన్నప్పుడే అది రావడం, ఇట్స్ గ్రేట్ థింగ్. సో చాలా టెంపుల్స్ కి అన్ని కల్చర్స్ తో కలిసి ఆ గ్రోత్ నాకు అనుకోకుండా ఆ ట్రావెల్ లో వచ్చేసింది. క్లాసికల్ వాళ్ళు ఏదో ఫుల్ బ్రాహ్మిన్స్, సో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళతో పాటు వేరే టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్ లో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరు ఎలా ఉంటారు, నేను ఒక్క ఆమెనే మళ్ళీ క్రిస్టియన్. సో ఐ గాట్ టు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఆయన సినిమాలని అనుకోలేదు, ఇదే జర్నీ. మా డాన్సర్ ఇప్పుడు దాకా నన్ను తిడుతూ ఉంటారు, నువ్వు ఒక బాగా భరతనాట్యంనే పట్టుకుని ఉంటే ఎంత మంచి డాన్సర్ అయ్యేవి, ప్రొఫెషనల్గా ఇంకొక రేంజ్లోకి వెళ్ళొచ్చు, నీకు అన్ని వదిలేసి సినిమాలను చేస్తున్నావు. వాళ్ళకి క్లాసికల్ ఫార్మ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సినిమా. సో అలా ప్రతి నా గురువు గారులు అలాగే తిడుతుంటారు నన్ను, బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను అనుకున్నాను ఏంటంటే లైఫ్లో నేను ఒక సివిల్ సర్వెంట్ని, ఐఏఎస్ ఆఫీసర్ లేదా అలా ఏదో అవ్వాలనుకున్నాను, కానీ ఇది ఒక ఇంట్రెస్ట్, నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను అనే ట్రాక్ మీద ఇది ఉంది. అలాగే నేను 10th అయ్యాక కూడా బాంబే వెళ్ళాను. ఐ వాజ్ గుడ్ ఇన్ స్టడీస్, డిస్టింక్షన్ స్టూడెంట్. నాకు మెరిట్ సీట్ వచ్చింది బాంబేలో. సో సెయింట్ జేవియర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ మెరిట్ లిస్టుల్లోనే నా పేరు ఉంది, 13th నంబర్ నా. ఐ వాజ్ జస్ట్ రీడింగ్, హే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు అక్కడ మహారాష్ట్ర పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మెరిట్ లిస్ట్లో కూడా అని అవన్నీ గొడవలు జరుగుతున్నాయి. సో నాకు భయం, మెరిట్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్, మహారాష్ట్ర ఎంత పెద్ద స్టేట్, వాళ్ళందరూ అయ్యాక నా పేరు రావాలంటే నేను ఏదో ఒక 10th పేజ్లో ఉంటాను అని నేను అనుకున్నా.
ఓకే. బట్ ఫస్ట్ పేజ్లోనే 13th పేరు నాది ఉండేసరికి ఫుల్ హ్యాపీ. సో నా గురించి మళ్ళీ నా మమ్మీ నన్ను మ్యాంగ్లూర్ నుంచి షిఫ్టెడ్ టు బాంబే అండ్ ఐ వాజ్ స్టడింగ్ దేర్. అక్కడ నాకు సినిమాల బాంబే బీయింగ్ అ మెట్రోపాలిటన్ సిటీ అండ్ ఎంతో అది మాస్ కాలేజ్, మళ్ళీ ఎంతో హ్యాపెనింగ్ కాలేజ్. సో ఎవ్రీ వీకెండ్ ఒక షూటింగ్. అప్పుడే ఈ జానే తు యా జానేనా జెనీలియా అండ్ సినిమా వచ్చింది, అది మన కాలేజే. ఓకే. సో ఫుల్ హైప్. షూటింగ్ అంటే జేవియర్స్ అంటే షూటింగ్. సో ప్రతి సాటర్డే వెళ్ళేటప్పుడు సెట్టింగ్ చేస్తుంటారు లైట్స్ అదంతా. ఇప్పుడు ఏంటి యాడా సినిమానా అని అడుగుతాము. సో వాళ్ళంటారు యాడ్, నువ్వు బాగున్నావు కదా, యాడ్స్ చేస్తావా అని యాడ్స్ గురించి చాలా అడిగేవారు. ఓకే. సో అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నో వాళ్ళ కార్డు ఇవ్వగానే నాకు వద్దు, మోడలింగ్ అవన్నీ నేను చేయను, దానికి ఎంతో డైటింగ్ చేయాలంట, అది ఇది అదంతా. మమ్మీకి వచ్చిన ఇంత విజిటింగ్ కార్డ్స్ ఉండేవి అప్పుడు. సో దేర్ ఇస్ నో సోషల్ మీడియా. ఎవ్రీబడి ఎంటీవీ గురించి, ఎంటీవీ అంత రేజ్ అప్పుడు. సో ఎంటీవీలో విజే గురించి, అక్కడ బిఎంఎం కోర్స్ ఉంది, మీడియా కోర్స్. సో చాలా మంది యూస్ టు యాక్చువల్లీ గో ఫర్ దోస్ జాబ్స్. సో దే యూస్ టు ఆస్క్ మీ, యూ వాంట్ టు బికమ్ అ విజే, ఆర్జే? ఏం వద్దు నాకు, నాట్ ఇంట్రెస్టెడ్. సో అలా చాలా 2-3 years పాస్ట్ దట్ వే. 12th తర్వాత ఒక వెకేషన్ ఉన్నప్పుడు ఐ వెంట్ టు బెంగళూరు ఫర్ అ సెమినార్, ఒక డాన్స్ సెమినార్ కోసం వెకేషన్లో, క్లాసికల్ డాన్స్ సెమినార్కి. ఒక పెద్ద వెరీ వెల్ నోన్, కర్ణాటకలో చాలా వెల్ నోన్ క్లాసికల్ డాన్సర్ అమ్మాయి దగ్గర ఐ వాజ్ గోయింగ్. అక్కడ చీఫ్ గెస్ట్ గా బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ గారు వచ్చారు. ఓకే. అండ్ వీ న్యూ ఆల్ షీఈస్ లైక్ బిగ్ కొరియోగ్రఫర్ అండ్ ఆల్. అండ్ షీ కేమ్, షీ ఆల్సో స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఫర్ ఫిల్మ్స్. ఆమె కూడా, నువ్వు చూడడానికి బాగున్నావు, ఎక్కడ ఉంటున్నావు, బాంబేలో నేర్చుకుంటున్నావా, ఇంకా సినిమాలు నీకు పట్టుకోలేదా అంటే చాలా మంది అడుగుతున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్? ఏం ప్రాబ్లం నీకు, ఏం పోతుంది అంటే, నో వీఆర్ నాట్ ఫ్రమ్ సినిమా బ్యాక్గ్రౌండ్ కదా. మై మదర్ ఆల్సో వాజ్ లైక్, నో మాకు అంతవరకు వద్దు, సపోర్ట్ ఉంది, అమ్మాయికి ఇష్టం ఉంది, అంతవరకే చాలు, సినిమాలు వద్దు. సో షీ సెడ్, చూద్దాం ఎంతవరకు పరిగెడతారు చూద్దాం సినిమాల నుంచి, నీ కూతురు మాత్రం హీరోయిన్ అయ్యే తెలుస్తుంది, ఆప్కి బేటి హీరోయిన్ బన్కే రహేగి. సో ఎలా చెప్తుంది మేడం అని మేము అనుకుంటున్నాం. నో నేను వద్దంటాను కదా, ఎలా తీసుకుంటాను నన్ను అని నేను అనుకుంటున్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఆ ప్రేమ ఉండిపోయింది. వీ హ్యాడ్ 10-15 days టుగెదర్ ఉండేసరికి రిటర్న్ బాంబే వెళ్ళేటప్పుడు కూడా టచ్లో ఉన్నాము. అప్పుడు ఆమె అంది, నీకు యాక్టింగ్, డాన్సింగ్ వచ్చు, సింగింగ్ వచ్చు, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు డాన్స్ చేసేటప్పుడు అంతా, నీకు యాక్టింగ్ వచ్చు, నువ్వు చేయొచ్చు, ఎలా యాక్టింగ్ ఏమి రాని వాళ్ళే హీరోయిన్స్ గా తిరుగుతున్నారంట, నీకు అవడానికి ఏమొచ్చింది అని. మీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చున్నందుకే వాళ్ళు అలాంటి వాళ్ళు హీరోయిన్స్ అవుతున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాలకు రావట్లేదు అని అలా తిట్టేదాన్ని. తర్వాత తను నాకు, నీకు నేనన్నా, నాకు ఇప్పుడు డాన్స్ లో కాన్ఫిడెన్స్ ఉంది, ట్రైనింగ్ ఉంది కాబట్టి, సింగింగ్ లో కూడా కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరేమన్నా నాకు నేను చేసేది కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను భయం లేదు. బట్ యాక్టింగ్ నేను ఎప్పుడు చేయలేదు అప్పుడు దాకా. నేను డ్రామాస్ కూడా, ఈ డాన్స్ డ్రామాస్ చేశాను కానీ డైలాగ్ చెప్పే డ్రామాలు ఎప్పుడు లైఫ్లో అప్పుడు దాకా చేయలేదు. సో నేను స్టేజ్ మీద యాక్టర్గా ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నా వల్ల కాదు. దెన్ షీ సెడ్, వై డోంట్ యూ జాయిన్ అన్ యాక్టింగ్ కోర్స్, నీకు ట్రైనింగే కదా, జాయిన్ అన్ యాక్టింగ్ కోర్స్. సో అనుపమ్ ఖేర్ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. షీ కాల్డ్, मेरी एक स्टूडेंट है, उसको मैं भेजती हूँ देखो. तो అలా వెళ్తే ఆల్రెడీ 50 people బ్యాచ్, అంటే అది 31st August. ఓకే. ఐ స్టిల్ రిమెంబర్ 2010 31st August. ఆల్ పీపుల్ వరల్డ్ వైడ్ నుంచి చాలా మంది 2-3 ఏమంటారు సెషన్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక 50 people ని సెలెక్ట్ చేస్తారు స్టూడెంట్స్కి. సో ఆ బ్యాచ్ క్లోజ్ అయిపోయింది. September 1st నుంచి బ్యాచ్ స్టార్ట్. సెప్టెంబర్ అది ఒక ఇది డిప్లొమా కోర్స్, డిసెంబర్కి క్లోజ్ అయిపోతుంది. అలా నేను 31st ఈవినింగ్ అలా నా వర్క్ అంతా ఫినిష్ చేసి, ఫుల్ అక్కడ రైనీ సీజన్, ఆగస్ట్లో కూడా రెయిన్స్ వస్తాయి, అలా వెళ్ళి అక్కడ రీచ్ అవుతే ఎవ్రీథింగ్ క్లోజ్, ఆఫీస్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజింగ్, బట్ అనుపమ్ ఖేర్ సార్ ఇస్ స్టిల్ దేర్. సో ఈ సెడ్, యువర్ సరోజ్ ఖాన్ స్టూడెంట్, కమ్ ఆల్ ఆడిషన్స్ ఆర్ డన్, బట్ బికాజ్ ఆమె కాల్ చేసింది కాబట్టి ఇది షీట్ అని ఇచ్చారు. నేను అప్పుడు దాకా లైఫ్లో ఆడిషన్ ఏంటో, డైలాగ్స్ అనేది కాన్ఫిడెంట్. సో నేను చూస్తే హిందీలో 1 page డైలాగ్ ఉంది, మోనోలాగ్, అది చెప్పిన దాన్ని బట్టి అడ్మిషన్ అనమాట. సో నేను ఒక 2 times చదివేశాను, ఇంకా టైం లేదు, వీఆర్ క్లోజింగ్, నువ్వు అప్పుడే చాలా లేట్ వచ్చేసావు. నాకు కాలేజ్ ఫినిష్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో సెట్, జిత్నా ఆతా హై బోలో, విల్ సీ లేటర్. సో నేను కొన్ని నా ఓన్ వర్డ్స్తో ఆల్మోస్ట్ అదే మీనింగ్కి చెప్పేశాను. చెప్తే, సూపర్ చేస్తున్నావు కదా, నీ కోర్స్ ఎందుకు అన్నారు. సో ఐ సెడ్, నిజంగా బాగుందా, మీరు ఊరికే చెప్తున్నారా? సో లేదు, నీకు ఏజ్ ఎంత అన్నారు. ఐఎమ్ 17 దట్ టైం. 17 అన్నా. 17కి ఇంత చేస్తావా? ఓకే సరే జాయిన్. 51 బ్యాచ్ అయిపోతుంది ఈసారి, కానీ పోన్లేదు సరోజ్ ఖాన్ స్టూడెంట్ కదా నువ్వు, వచ్చేసి. సో 51st స్టూడెంట్ని నేను. సో అంటే చూడండి, ఎవ్రీ టైం నేను ఒక మెరిట్ మీదనో, ఒక జస్ట్ మిస్తో జస్ట్ అలా ఎంటర్ అయ్యాను. నాకు ఆ ప్లేస్ దేవుడు ఆల్రెడీ పెట్టుకున్నాను, నేను ఎంటర్ అయ్యాను అలా అన్నట్టుగా. సో నాకే 30th దాకా, 31st మార్నింగ్ దాకా నాకు తెలీదు దట్ 31st ఈవినింగ్ నేను ఒక యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అవ్వబోతున్నానని.
కలిసి ఆజాओ బ్యాచ్ జాయిన్ కరో. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్తే దెర్ ఇస్ అ బ్యాచ్ ఆఫ్ 50. దెర్ ఆర్ ఫారినర్స్, దెర్ ఆర్ ఇండియన్స్, అందరూ మిక్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్ ఒకరిద్దరు ఉండే, మాక్సిమం నార్త్ ఇండియన్స్. అండ్ అందరితో ఓరియంటేషన్ అని చెప్పి అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి. ఎవ్రీబడి పేరు చెప్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనుండే, నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్. నేను అందరిది విని లాస్ట్ నా టర్న్ వచ్చింది. నాకు నిన్నటి దాకా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. వాళ్ళల్లో ఒక్క అమ్మాయి ఏమో నేపాల్ నుంచి, మనీషా కొయిరాలా నుంచి ఇన్స్పైర్ అయిపోయి హీరోయిన్ అవ్వాలని చెప్పి ఆమెకి పెళ్లికి వెతుకుతున్నారు ఇంట్లో. సో దాన్ని ఎస్కేప్ చేసి పెళ్లికి పెట్టుకున్న గోల్డ్ని రాబ్ చేసి నేపాల్ నుంచి బాంబే పరిగెత్తి వచ్చి లాంచ్ ఇక్కడ జాయిన్ అయిందనమాట. ఓకే, అంత ఇంటెన్స్ స్టోరీస్ అక్కడ. ఓకే, నేను ఇలాంటివన్నీ చేసి ఆమె నా పక్కనే కూర్చుంది, నేనేమో తెలీదు అలా బ్లాంక్ గా వచ్చేసాను. నాకు నోరు తెరవడానికి కూడా కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మీరు బచ్పన్ సే హీరోయిన్ బన్నా థా. కొందరేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా టెక్నీషియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మా నాన్న ఇది, మా నాన్న అది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతుర్లు, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే నేనెందుకు ఇక్కడ ఉన్నా? మాస్టర్ జీకి ఒక కాల్ చేసి చెప్పాలి, మాస్టర్ జీ రేపటి నుంచి నేను వెళ్ళాను అని చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పు నీ స్టోరీ. అనుపమ్ ఖేర్ గారికి తెలుసు కదా, ఆయన చెప్పు నీ స్టోరీ కూడా చాలా అందరూ వినని అంటే నేను అన్నా, నాకేం తెలియదు, నేను యాక్టర్ అవుతానా లేదని కూడా నాకు తెలియదు, నేను డాన్సర్వి అని అవును, సింగర్ అవును, యాక్టర్ క్వశ్చన్ మార్క్ నాకు తెలీదు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాను. నాకు నేను హీరోయిన్ అవుతానని చెప్పేంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో ఐ సెడ్ ఐ హావ్ జస్ట్ కమ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఐ एम एन एक्टर और नॉट. he said we will see, है ना अभी 3-4 महीने हम लोग देख लेंगे, फाइंड आउट करेंगे. I said yes sir. స్టార్ట్ అయింది కోర్స్. స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా వరకు నాకు ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను నవరసాలు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఇదేనా, ఇంతేనా, ఇది నాకు తెలుసు, అది కూడా నాకు తెలుసు కదా అని నేను అనుకున్నాను. అందరూ ప్రయత్నిస్తున్నారు, ఐబ్రో పైన చేయాలి, ఐస్ పెద్ద చేయాలంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, రావట్లేదు, వాళ్ళకి తిట్టులు పడుతున్నాయి. ఐ ఆల్రెడీ న్యూ మెనీ థింగ్స్. దెన్ ఆఫ్టర్ దట్ అలా అవుతూ లాస్ట్కి ఫైనల్ అన్నిట్లో నాకు అందరూ వెరీ గుడ్ అంటున్నారు. నా మైండ్లో 2 డౌట్స్. నేను సరోజ్ ఖాన్ స్టూడెంట్ కాబట్టి వీళ్ళు నన్ను తిట్టడానికి ఆలోచిస్తున్నారా, లేదా నిజంగా నేను బాగా చేస్తున్నానా, అది అదే డౌట్లో వెళ్తున్నాను నేను. ఊరికి నన్ను హైప్ చేస్తున్నారేమో, నేను ఇంత చేస్తున్నట్టు హ్యాపీ అవుతున్నారు, నాకు తెలియట్లేదు. ఫైనల్ ప్రెజెంటేషన్ వచ్చింది. ఆ ఫైనల్ ప్రెజెంటేషన్లో లీడ్ రోల్ నాకే. ఓకే, నా ఏజ్ అప్పుడు అదే September 12th నా బర్త్డే కాబట్టి I celebrated my 18th birthday while in the course. September 1st స్టార్ట్ అయింది, 12th డేకే నేను 18 అయిపోయాను. సో యంగెస్ట్ పర్సన్ ఇన్ ద బ్యాచ్. బట్ ఆ కథ ఎలాంటి అంటే ఆదే అదోరే అని చెప్పి ఒక కల్ట్ డ్రామా. ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డ్రామా ఫర్ మెనీ డ్రామా స్కూల్స్. ప్రెజెంటేషన్ రోజు చేయలేదు, ఎందుకంటే అందులో అన్ని ఇమోషన్స్ ఉంటాయి అనమాట. హెవీ ఇమోషన్ డ్రామా. ఇప్పుడు షేక్స్పియర్ది డ్రామాస్ ఉన్నట్టు ఇట్ ఈస్ అ హెవీ ఇది ఇమోషన్. సో అందుట్లో ఐఎమ్ ద మెయిన్ క్యారెక్టర్ సావిత్రి. సో దట్ సావిత్రి ఈజ్ లైక్ అ 40-year-old woman. ఓకే, అండ్ షీ హ్యాస్ ఒక తాగబోతు హస్బెండ్, ఏమి పనికి మారిన హస్బెండ్ ఆమెకి, 3 పిల్లలు. అందుట్లో 1 బాయ్ చదువుకున్నాడు అండ్ పని లేదు, జాబ్లెస్. ఇంట్లో కూర్చొని ఏదో చెత్త సినిమాలు చూడటం, పెద్ద గలీజ్ పోస్టర్లు ఇంట్లో స్టిక్ చేయడం, అలాంటి ఒక వేస్ట్ కొడుకు. కూతురికి పెళ్లి చేసి పంపించింది కానీ ఆమె అక్కడ సెట్ అవ్వలేకపోతుంది. ఆమె ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోనే పడి ఉంటుంది. ఇలాంటి ఒక మదర్ నేను. ఓకే, నా ఏజ్ 18. ఓకే, నా కూతురు ఏజ్ ప్లే చేసే అమ్మాయి కూడా 25 years old. నిజంగా రియల్ లైఫ్ లో ఇది ఏం కాస్టింగ్ ఇది, నేను ఎందుకు 40-year-old, నా పిల్లలు ఏజ్ ప్లే చేసే వాళ్ళందరూ 25-30 years old. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అనుకుంటున్నాను ఎందుకు అసలు ఈ కాస్టింగ్ చేశారంటే, మా డీన్ ఏమో కాలేజ్ డీన్, హీఈస్ NSD పాస్ అవుట్. సో హీ సేస్ तुम कर लोगी, करो, तुमको डाउट है ना, पता करेंगे ఇప్పుడు చూద్దాం. డౌట్ ఉంది కదా, ప్రెజెంటేషన్ రోజు ఆ డౌట్ క్లియర్ అయిపోవాలి నీకు, నువ్వు చేయండి. సో దాన్ని కూడా మళ్ళీ ఇది చేయడానికి, ఇంకా మనకు ఆ హోల్డ్ రావడానికి మళ్ళీ ఒక పెద్ద ఒక ఇంటర్వల్ షాట్ లాగా ఉంది. ఓకే, నా హస్బెండ్ పేరేమో మహేందర్ ఉంటుంది, నా పేరు సావిత్రి. అన్నీ చేసేదాను. ఇంట్లో వర్కింగ్ పర్సన్ ఎవరంటే ఆ వైఫే. ఓకే, ఓన్లీ ఎర్నింగ్ మెంబర్. కానీ ఆమె కూడా హైలీ క్వాలిఫైడ్ కాదు, ఎంతో కష్టపడి సంపాదించి ఒక ఇల్లు నడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అందరూ ఆమెకి ఆపోజిట్గానే వర్క్ చేస్తున్నారు. ఒక ఫ్రస్ట్రేటెడ్. ఆయన సొసైటీలో ఆమెకి ఎవరు సావిత్రి అని పిలవరు, మహేంద్రకి పత్ని అని పిలుస్తారు. ఆ నార్త్ ఇండియన్ ట్రెడిషన్లో లేదా కొడుకు పేరు చెప్పి ఆ కొడుకుది అమ్మ అని చెప్పి.
సో అలా అయి ఏదో ఒక రోజు ఆమెకి అందరూ చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంటికి వచ్చాక ఎవరో మహేంద్రకి బీవి అని ఏదో ఒక ఇలా తానా అంటే ఏమంటారు టాంట్ చేస్తారు. ఆ టాంట్కి ఏమి ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక 1 పేజ్ డైలాగ్ ఒకే బ్రెత్తో చెప్పేస్తుంది. మత్ కహో ముझे మహేంద్ర కి పత్వి, మహేంద్ర భీ ఏక్ ఆద్మీ హై, ఉస్కా భీ ఘర్ బార్ హై పత్ని, అట్లా ఒక పెద్ద ఆ మోనోలాగ్ నేను చెప్పిన తర్వాత ఆ డీన్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు ఒక్కొక్కసారి పంపిస్తారు. ఎన్ని బ్యాచెస్లో నేను అది ప్రజెంటేషన్ చేయించాను, వేరే వాళ్ళు చేసింది చూశాను, నేను పాస్అవుట్ అయ్యేటప్పుడు కూడా చూశాను, కానీ అంత మంచి ప్రజెంటేషన్ నేను ఇప్పుడు దాకా నా లైఫ్లోనే నా స్టూడెంట్స్ బ్యాచ్లో నా లైఫ్లో ఆ మోనోలాగ్ ది బెస్ట్ ప్రజెంటేషన్ ఎవరంటే ఎస్తర్ అంటాను నేను అని. సో అతనికి ఫుల్ అతను ఇలాగే ఉండిపోయారు మొత్తం. సీనియర్ కదా. తర్వాత నాకు మీట్ మీ ఆఫ్టర్ ద లెక్చర్. ఆఫ్టర్ లెక్చర్ ఐ వెంట్ టు హిస్ క్యాబిన్. హీ సెడ్ నీకు ఏజ్ ఎంత అన్నావు? 18. కూర్చో అన్నారు. నువ్వు యాక్టింగ్ చేయలేదంటావు. అవును, కానీ నీకు ఒక 40 year అమ్మాయికి ఇప్పుడు నాకు అప్పుడు ఈ మొత్తం డ్రామా తెలియదు, ఓన్లీ మొనోలాగ్ చెప్పించానంటే. సో నేను అన్ని ఇమోషన్స్ నీకు ఎలా అయింది అని చెప్పారు. నీకు 18 years ఆమెకి ఒక హస్బెండ్ ఉండటము, తాగబోతూ హస్బెండ్ ఉండటము, కొడుకు వేస్ట్ ఉండటం, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి ఉండాలి, ఏ వర్డ్ని ఎలా చెప్పాలి, ఎలా వచ్చింది నీకు అని అడిగారు నాతో. నాకు తెలీదు. అవన్నీ వర్డ్స్ చదివేసరికి నాకు ఇవి ఇలాగే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తాం కదా సమాజంలో చాలా మందిని చూస్తాం. సో నాకు అనిపించింది దీన్ని ఇలాగే చెప్పాలని నాకు అనిపించింది అన్న. సో అన్నారు, యూ విల్ బీ అ గ్రేట్ యాక్టర్ వన్ డే. నిజంగా నేను నీ గురువుని అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా మందికి ట్రైన్ చేశాను, కానీ ఆయన ఆల్రెడీ వెల్ నోన్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్. సో హీ సెడ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నువ్వు నాకు స్టూడెంట్గా వచ్చావని నాకు చాలా హ్యాపీ. పో నువ్వు తుమ్మి క్యా యాద్ రఖోగి అని. సో ఫ్రమ్ దాట్ డే ఆ లాస్ట్ ఫైనల్ ప్రెజెంటేషన్ జరిగింది. ఆ రోజు కూడా చాలా కాస్టింగ్ డైరెక్టర్స్, వేరే స్టూడెంట్స్ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. బట్ ఆ రోజు కూడా నాకు చాలామంది అడిగారు సినిమాకి. అప్పుడే అనుపమ్ ఖేర్ గారు ఒక గుజరాతీ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాకి లీడ్గా నన్ను అడిగారు. తర్వాత మా మదర్కి చెప్పారు, ఈమెకి చాలా డౌట్లు ఉన్నాయి, ఎన్నిసార్లు ఆమె ఎంత నెగటివ్గా మాట్లాడినా ఇండస్ట్రీ నుంచి మాత్రం బయట వెళ్ళనివ్వకండి. ఇండస్ట్రీ ఈజ్ హర్ హోమ్. సినిమాలే చేయాలి ఆమె ఉన్నదే సినిమాలు చేయడానికి. షీ బిలాంగ్స్ టు సినిమా.